త్యాగమూర్తి, పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి, పాపి కోసం పరము వీడిన త్యాగమూర్తి. యేసయ్యా మెస్సయ్యా నీవేగా నా ఆశ్రయం, ఎదలలో మా రక్షణ దుర్గము. యేసయ్యా మెస్సయ్యా నీవేగా నా ఆశ్రయం, ఎదలలో మా రక్షణ దుర్గము. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం, తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్ని పదిలం, తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. త్యాగమయుని బలియే ముక్తికి సోపానం, త్యాగమయుని బలియే ముక్తికి సోపానం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం,
పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఈరోజు నాడు ప్రత్యేక విధంగా మనందరం కూడా మన దివంగతులైన శ్రీకాకుళ మేత్రాసన మొదటి రథసారథి అయిన కీర్తిశేషులు ఇన్నయ్య తండ్రి గారి 2వ వర్ధంతి మనం చేసుకుంటున్నాము. ఈరోజు ప్రత్యేక విధంగా మరి భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి ఈ యొక్క పీఠాధిప అర్హతని తాను చాలా చక్కగా ఈ యొక్క మేత్రాసనానికి తాను అందచేసి తన యొక్క సేవల ద్వారా ఈ మేత్రాసనాన్ని చెక్కి ఒక మంచి రూపాన్ని తెచ్చి మరి ఈరోజు నాడు మనందరం కూడా ఈ యొక్క పూజలు పునస్కారాలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటున్నామంటే అతను చేసినటువంటి కృషి ఫలితమే అని మనందరం తెలుసుకుంటూ ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈ యొక్క దివ్య బలి పూజలో తండ్రి గారి యొక్క ఆత్మశాంతి కొరకై మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఆ భగవంతుడు అతనికి కావలసినటువంటి నిత్య జీవితాన్ని నిత్య విశ్రాంతిని దయచేయాలని మరి అదే రకంగా పైనుండి తండ్రి గారు మన కోసమై ప్రార్థన చేయాలి, తన యొక్క దీవెనలు మన మీద కుమ్మరించాలి అని కూడా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం. దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మనస వాచ కర్మణ తెలిసియో తెలవకయో పాపాలు చేసినట్లయితే, దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లయితే మన యొక్క పాపాలు క్షమించమని, మన మనసులు మార్చమని, మన జీవితాలు బాగు చేయమని ఆ భగవంతుడిని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు. నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని. ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసి తిని. క్రూరుండనై పుట్టి తిని ఘోరంబు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం. ఇలా భూజనులందరికీ శాంతి శుభములు అగుననుచు మహోన్నత దేవునికి మహిమని పాడుదాం. ఇలా భూజనులందరికీ శాంతి శుభములు అగుననుచు ఇలా భూజనులందరికీ శాంతి శుభములు శాంతి శుభములు శాంతి శుభములు అగుననుచు శాంతి శుభములు అగుననుచు దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మీకే స్తుతి మీకే మహిమ గణారాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీసుడా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీసుడా. మీకే స్తుతి మీకే మహిమ గణలు మా రాజా. ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా. మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మీకే స్తుతి మీకే మహిమ గణారాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీసుడా. జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా
సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీసుడా మీకే స్తుతి మీకే మహిమగణ గ్లోరియా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ కుటుంబ సంరక్షణను నీ సేవకుడును మా పీఠాధిపతి అయిన దివంగతులైన ఇన్నయ్యకు అప్పగించితివి. అతడు అనేక విధములుగా శ్రమించి అనేక సత్ఫలములను వసగెను. కావున ఫలభరితమైన అతని కృషికి బహుమతిగా స్వర్గపు ఆనందము లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మనాథుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసుని దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 22వ వచనం వరకు మరియు 32వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలబడి ఆ ప్రజ సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు. యెజ్రెయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, శోషక క్రియల ద్వారా దేవుడి మీకు రూఢి వనర్చును. ఇది మీకై మీరు ఎరుగుదురు. ఏలనగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసుని మీకు పాపులచే సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూసుచుంటిని. ఆయన నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా మాటలు ఉల్లాసములతో నిండి ఉన్నవి. నేను మార్పుడినైనను ఆశతో నిరీక్షింతును. ఏలనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. నీవు పరిశుద్ధుడగు నీ సేవకుని కురులుపోనీయవు. నీవు నాకు జీవమునకు మార్గములను చూపించి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన మూల పురుషుడగు దావీదును గూర్చి నేను మీతో తేట తెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడిను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్తయ ఉండి తమ వంశస్థులలో ఒకనుగా రాజుగా చేయబడినని దేవుడు చేసిన వాగ్దానమును ఎరుగు ఉండును. కనుక క్రీస్తు పాతాళములలో విడవబడలేదు, ఆయన శరీరము కురులుపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము. ఇదేలిన వారి వాక్కు.
భక్తి కీర్తనం. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నీ యందే నా నమ్మిక. నీ యందే నా నమ్మిక. ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో నీవే నాకు దేవుడవు, నాకెప్పుడు భాగ్యములన్నీ నీ నుండి లభించుచున్నవని చెప్పెదను. ప్రభువే నాకు వారసు భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము అతని ఆధీనమున ఉన్నది. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నీ యందే నా నమ్మిక. నీ యందే నా నమ్మిక. ప్రభు నాకు హితోపదేశం చేయును గనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండెను. నేను ప్రభువును నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నన్ను కాపాడును గాన నాకు ఏ ఆపద వాటిల్లదు. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నీ యందే నా నమ్మిక. నీ యందే నా నమ్మిక. కనుక నేను మిగుల సంతసించుచు సురక్షితముగా జీవింతును. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతపాలు చేయవు. అందరూ ప్రభువు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నీ యందే నా నమ్మిక. నీ యందే నా నమ్మిక. జీవముకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహానందమును పొందుదును. నీ రక్షణమును బడిచి శాశ్వత సౌఖ్యమును అనుభవింతును. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యము జీవితమై, జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై, పాడెను జీవనం పావనమై, వాక్యము జీవితమై, జీవసుధామృతమై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లె హల్లెలు హల్లె హల్లెలూయా, 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 హల్లెలు హల్లె హల్లెలు హల్లె హల్లెలూయా. ఆదాము పాప శాపమే మరణమును మనకివ్వగా, జీవమువ ప్రభు యేసు నరునిగా ఉదయించెను. ఆదాము పాప శాపమే మరణమును మనకివ్వగా, జీవమువ ప్రభు యేసు నరునిగా ఉదయించెను. దేవదేవుని ఆగమనం, శుభకర సుందర పర్వదినం. దేవదేవుని ఆగమనం, శుభకర సుందర పర్వదినం. చేరరే వేడరే స్తుతులర్పించరే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లె హల్లెలు హల్లె హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ఏలివారా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి స్వార్త అధ్యాయము 28, పవిత్ర వచనములు 8 నుండి 15 వరకు. అప్పుడు ఆ స్త్రీలు భయానందములతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి వద్ద నుండి పరిగెత్తుచుండగా,
యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకి పోవలయునని చెప్పుడు, వారచ్చట నన్ను చూడగలరు అనెను. ఆ స్త్రీలు వెళ్ళుచుండగా సమాధిని కావలి కాయుచున్న సైనికులు కొందరు నగరములోనికి ప్రవేశించి జరిగినదంతయు ప్రధాన అర్చకులకు తెలిపిరి. ప్రధాన అర్చకులు పెద్దలతో సమావేశమై ఆలోచన చేసి సైనికులకు చాలా ధనమిచ్చి ఇట్లనిరి, మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని శరీరమును ఎత్తుకొని పోయిరి అని చెప్పుడు. ఇది అధిపతియకు చెవిన పడినా అతన్ని మేము ఒప్పింతుము, మీకు ఏమాత్రము ప్రమాదము కలుగదు అని పలికిరి. వారు ధనమును తీసుకొని చెప్పినట్లు చేసిరి. ఈ వదంతి నేటికిని యూదులలో వ్యాపించి ఉన్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజ ముఖ్య ఉద్దేశము మరణించినటువంటి మన ప్రథమ పీఠాధిపతులు, మహాఘనత వహించిన అడ్డగట్ల ఇన్నయ్య ఏలిన వారి 2వ మరణ వార్షికోత్సవమును జరుపుకొనుటకు ఈ దివ్య బలి పూజను మన పీఠాధిపతులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఆయన చనిపోయిన రోజు కనుక ఆయనలో ఉన్నటువంటి కొన్ని నిగూఢమైనటువంటి దేవునితో తనకున్నటువంటి సత్సంబంధమైనటువంటి జీవితము ద్వారా తను ఏ విధంగా మేత్రాసనమును పరిపాలించారన్నది కూడా మనం ధ్యానం చేసుకుంటూ, ఆ తర్వాత తనకు అప్పచెప్పినటువంటి మందను, తనకు అప్పచెప్పినటువంటి గురువులను ఏ విధంగా వారు చూచేవారో అన్న 2 అంశముల గురించి ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికి కూడా తెలియచేయటానికి వచ్చి ఉన్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, లాటిన్ పదంలో ఒకటి ఉంది, టోతుస్ టూవుస్ అనగా టోటల్లీ యువర్స్, అంతయు నీదే అన్నటువంటి అర్థము. అంతయు నీదే అన్నటువంటి అర్థము. మరియ తల్లి గబ్రియేలు దేవదూత శుభ సమాచారమును అందచేసినప్పుడు ఆ తల్లి చివరి పలుకులు ఆ యొక్క దేవదూతకి, నేను దేవుని దాసురాలని మాట చెప్పున నాకు జరుగునుగాక అన్నారు. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత తన యొక్క బహిరంగ జీవితంలో మనం గమనించినట్లయితే ప్రధాన పీఠ తన తండ్రి అయినటువంటి యావే దేవునికి ఏర్పాటు చేశాడు. నీ అభీష్టము నెరవేరాలి, నీ కోరిక నాలో నెరవేరాలి అన్నటువంటి వేదపరమైనటువంటి రక్షణపరమైనటువంటి అంశాన్ని క్రీస్తు భగవంతుని యొక్క జీవితంలో మనం చూడవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం నిరంతరం కూడా ఆలోచనలో ఉన్నట్లయితే ఈ యొక్క జీవితం అనేది, మానవ జీవితం అనేది దేవుడు మనకిచ్చినటువంటి వరము. ఆ యొక్క జీవితానికి వన్య తీసుకురావటము మన యొక్క బాధ్యత. ఆ యొక్క బాధ్యతలో భగవంతునికి మహిమను తీసుకురావలసినటువంటి అగత్యము ప్రతి కథోలికుడు కూడా విశ్వసించాలి, నమ్మాలి, చేయాలి.
ఈ జీవితము నాది, నా అంతస్తు, ఇంకా ఎవరూ కూడా దీని మీద అధికారం లేదు అనుకున్నట్లయితే పొరపాటు. ఈ యొక్క చిన్న జీవితం అనేది దేవుని కోసము సమర్పించబడినట్లయితే దేవుడు పరలోకమున ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఈనాడు మరణించినటువంటి ఘనత వహించినటువంటి అడ్డగట్ల ఎన్నయ్య పీఠాధిపతుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూచినట్లయితే ఆయన ఎప్పుడూ కూడా దర్పానికి వెళ్ళలేదు, ఆయన ఎప్పుడూ కూడా గర్వాన్ని ప్రదర్శించలేదు, ఆయన ఎప్పుడూ కూడా అధికారాన్ని ప్రదర్శించలేదు. ఆయనకు ఆదర్శము, ఆయన జీవితానికి ప్రముఖమైనటువంటి దీవెనకరమైనటువంటి వ్యక్తి ఈ యొక్క శిలువ మీద వ్రేలాడి మరణాన్ని జయించినటువంటి క్రీస్తు పునరుత్థాన ప్రభువే ఆ యొక్క పీఠాధిపతులకు ఆదర్శము. ఆయన జీవితంలో నేను దగ్గర 26 సంవత్సరాలు తన ఆఫీసులో ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నాను. 2 సంవత్సరములు ఆయన అనారోగ్య పరిస్థితుల వలన ఇక్కడ గదిలో నేను దగ్గరగా ఉండటం జరిగింది. ఆయన యొక్క వ్యక్తిగత జీవితం అంతా కూడా ప్రభుమయము. ఆయన నిరంతరం కూడా దివ్య సప్రసాద ప్రభువునకు ఎనలేనటువంటి మర్యాదను ఆయన అందచేసేవాడు. కనీసం 2 గంటల పాటైనా సరే దివ్య సప్రసాదం ముందు కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఉదయం తను 4:30 గంటలకు లేచినప్పుడు గదిలోని అటు ఇటు నడుస్తూ జపమాలను పూర్తి చేసేవారు. స్నానం చేసి దేవాలయానికి వచ్చి, తన వ్యక్తిగత దేవాలయానికి వచ్చి దివ్య సప్రసాద మందసం తలుపు తీసి అలా కూర్చొని 1 గంట సేపు ఆరాధించేవాడు. అదే పరిపాటి సాయంత్రం కూడా ఆ యొక్క దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధించేవాడు. తనకు శక్తి, తనకు బలము, ఉనికి అన్నీ కూడా ఈ యొక్క దివ్య సప్రసాద ప్రభువు నుండే ఒక ఊటగా అందచేయబడి ఉన్నది. అందుకనే ఆయన మోము ప్రశాంతంగా ఉంటుంది. ఆయన చిరునవ్వు ఏ యొక్క గర్వము లేకుండా పలికిస్తూ ఉంటారు. నిత్యము కూడా కల్మషము లేకుండా ఆ మోము మనకు చూపిస్తూ ఉండేవారు. ఆయనకు ఆధారము, ఆయనకు ప్రత్యేక దీవెన, ఆయన యొక్క మనుగడ ఈ యొక్క ఉత్థాన ప్రభువు క్రీస్తు భగవంతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఏనాడు కూడా మర్చిపోలేదు ఆయన. ఈ యొక్క ప్రతికాష్టమైనటువంటి ఈ యొక్క ఆధిపత్యములో, ఈ యొక్క పీఠాధిపతి జీవితములో తన యొక్క సహకారము లేనిది నేనేమీ కూడా సాధించలేను అన్నటువంటి భావనతోనే ఆ ప్రభువు దగ్గరకు వెళ్ళి మొట్టమొదట ఆ రోజుకు వలసినటువంటి దీవెనలను పొందుతూ ఉండేవాడు. ఎప్పుడూ కూడా ఆయన ఏ లోటును కూడా పొందలేరు. దేవుడు సమకూర్చాడు. తనకు ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ఎక్కువగా లేకపోయినా సరే, ద్రాతృత్వంతో ఇచ్చినటువంటి ధర్మదాతలు లేకపోయినా సరే, ఆయన ఎప్పుడూ కూడా నిరాశ చెందలేదు. కానీ సంతోషముతో తన యొక్క జీవితాన్ని ఈ యొక్క మేత్రాసనం కోసము అర్పించినటువంటి ఘనుడు అని బహాటంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఊహించినట్లయితే సుమారు 30 సంవత్సరముల క్రితము ఈ యొక్క మట్టి మీద ఏ దెబ్బలు ఉంటూ ఉండేవో మీ అందరికీ కూడా తెలుసు. ఊహించినట్లయితే ఎటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవో మీకు తెలుసు. ఊహించినట్లయితే హైందవ సోదరులు శవాలను తీసుకువచ్చి గుట్టలుగా కాల్చినటువంటి ఆ యొక్క వాసనతో కూడినటువంటి మట్టి ఇది.
ఆయన మట్టి నుండి ఇప్పుడున్నటువంటి మేత్రాసనమును ఈ యొక్క శ్రీకాకుళ ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా ఆయన నిర్మించి ఉన్నాడు. అందుకనే ప్రభు తోడ్పాటు, ప్రభు యొక్క దక్షిణ హస్తము, ప్రభు యొక్క దీవెన ఆయన మీద ఉన్నది గనకనే నిశ్చింతగా 10 రూపాయలు ఇస్తే 10 రూపాయల పని మాత్రమే చేశాడు కానీ 100 రూపాయల పని ఎప్పుడూ కూడా చేయలేదు. ఆయన ఉన్నదానితోనే తృప్తిగా ఆ యొక్క మందను, శ్రీకాకుళ పీఠమును ఆయన కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. ఇందులో ఆ యొక్క దేవుని యొక్క దీవెన బలీయంగా ఉన్నదని మీకు తెలియచేస్తూ ఉన్నాను. రెండో అంశము మన పీఠాధిపతుల్లో చూడవలసింది ఏంటంటే, తను ఎప్పుడూ కూడా తన గురువులతో ఉంటూ ఉండేవాడు. ఏ గురువు ఎప్పుడు వచ్చినా సరే ఆ తలుపు తీసుకుంటూ ఉండేది. ఆయన ఎప్పుడూ కూడా టచ్ ఫోన్ వాడలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఈ యొక్క ఫ్యాక్స్ మెషిన్స్ వాడలేదు. ఆయన కేవలము ఆ యొక్క చిన్న ఫోన్తోనే తన జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఏ గురువు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ గురువు ఆ తలుపు తీసినప్పుడు లోపలికి వచ్చినా సరే ఆయన కాదనలేదు. ఆయన ఆదరించాడు, ప్రేమించాడు, బాధలను అర్థం చేసుకున్నాడు, కష్టాన్ని గుర్తించాడు. దానికి అనుగుణంగానే ఆయన ఆ గురువులకు కావలసినది సమకూర్చి ఉన్నారు. అందుకనే నా యొక్క అనుభవంలో ప్రత్యేకంగా ఏ గురువు ఎప్పుడు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి ఫాదర్లతో సంబంధం లేదు. ఏ వ్యక్తి మీలాంటి వాళ్ళు వచ్చినా సరే, అమ్మగారులు ఎవరు వచ్చినా సరే, కింద ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం లేదు. తలుపు తీసి ఉంటే చాలు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మాట్లాడి కష్టాలను వెలిబుచ్చుకోవచ్చు. అంతటి ప్రేమ, అంతటి గౌరవాన్ని ఈ యొక్క గురువులు కూడా ఇచ్చి ఉన్నారు. నా అనుభవంలో ఏ యొక్క గురువైనా సరే చిన్న విషయాల్లో డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకొని ఏ గ్రామంలో అయినా సరే దేవాలయం లేకపోతే కట్టండి అని మొదలుపెట్టించేవాడు. ఆ గుడి అయినంత వరకు ఎన్ని నెలలైనా సరే అన్ని దఫాలుగా ఆయన నెల ఆ డబ్బుల్ని వారికి అందచేస్తూ ఉండే. గురువు కష్టపడటము, ఆర్థికంగా ఇబ్బంది పడటము, అడుక్కోవటం అనేది ఆయనకు ఇష్టం లేదు. అది నేను గమనించి ఉన్నాను. అది ఎంతోమంది గురువులు కూడా ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే కానీ ఎవరు కూడా నష్టాన్ని చూచినటువంటి వ్యక్తులు కాదు. ప్రభు క్రీస్తు తన యొక్క అపోస్తులను, శిష్యులను ఏ విధంగా ప్రేమించాడో తను కూడా తనకిచ్చినటువంటి ఈ యొక్క గురు సంపదను ఆ విధంగానే ప్రేమించాడు, గౌరవించాడు. ఆ విధంగా ఆయన నెట్టుకు వెళ్ళారు తన యొక్క ఈ యొక్క పీఠాధిపతి జీవితం అంతా కూడా. అందువలన ఆయన గురువుల బిషప్గా కూడా చెప్పవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో విషయాలు ఎప్పుడైనా సరే ఏదైనా శృతి మించినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ధైర్యం నూరిపోసేవాడు, మంచి వాళ్ళని పెట్టి దాన్ని గెలిపించేవాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఏనాడు కూడా గురువుని పక్కకు తోసేయటం అనేది ఆయన జీవితంలో నేను చూడలేదు. బహుశా ఎవరు కూడా చూసి ఉండరు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకనే ఈ యొక్క మరణ వార్షికోత్సవ సందర్భముగా ఆయన యొక్క గణనీయమైనటువంటి గుణములు, ఈ రెండింటిని, ప్రార్థనా గుణము, మనకిచ్చినటువంటి మందను, మనకిచ్చినటువంటి గురువులు, మనతో ఉన్నటువంటి గురువులను ప్రేమతో ఆదరించటం అనేది ఏనాడు కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మొట్టమొదట నేను టెక్కల్లో ఉన్నాను. 11 గంటలకు ఫోన్ చేశాడు, బాగోలేదన్నాడు. వెంటనే వచ్చేయమన్నాడు. బస్సులు ఉండవు 10 తర్వాత టెక్కల నుంచి ఇటువైపుకి. నాకు మోటార్ సైకిల్ ఉంటే అప్పుడప్పుడు వచ్చి తలుపు తీసే ఉన్నది, ఆయన గడిపెట్టలేదు. వెళ్ళగానే
చెమట పట్టేస్తుంది, ఇబ్బందిగా ఉన్నది, హాస్పిటల్కి వెళ్ళాలన్నాడు. మరుసటి రోజు ఈ యొక్క అన్నాజీరావు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన యాంజియోగ్రామ్ చేసి ఆపరేషన్ చేద్దామన్నాడు. అప్పుడు వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది, వద్దండి మనం వైజాగ్ వెళ్దాము, అక్కడ ఇంకొక ఒపీనియన్ తీసుకుందాము అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైజాగ్ డాక్టరే కత్తి పెట్టకుండా గుండె మీద 13 సంవత్సరాలు భరోసా ఇచ్చాడు. సుమారు ఆయన 14 సంవత్సరాలు ఆ యొక్క జబ్బుతో మెడిసిన్తోనే కొనసాగించారు ఈ యొక్క పీఠాధిపతులు అనారోగ్యంతో. ఆయనకు అనారోగ్యం అంటే మరీ ముఖ్యంగా కత్తి అంటే చాలా భయము. టైల్స్ వచ్చినప్పుడు కూడా నెగడదనేసేవాళ్ళు, చేతులు పట్టేసేవాళ్ళు లోపలికి వెళ్ళటానికి, అంతటి భయం ఉంటూ ఉండేది. మెడిసిన్ మీదే వెళ్దామంటాడు కానీ ఈ యొక్క ఆపరేషన్ వద్దంటూ, కానీ బలవంతంగా చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఆ రోజు డాక్టర్స్ అందరూ కూడా చేసి ఉన్నారు. ముఖ్యంగా సెయింట్ జోసెఫ్స్ అమ్మగారులు ఆయనకు అందించినటువంటి సేవ గొప్పదైనటువంటిది. కోవిడ్లో కూడా ఆయన టెస్ట్కి వెళ్ళినప్పుడు, ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన కోవిడ్ కూడా అటాక్ అవ్వకుండా అమ్మగారులే దగ్గరుండి అన్నీ కూడా చేసి బాగా చూసుకోవటం అంటూ జరిగింది. చివరి 2 రోజులు గణనీయమైనటువంటి నా యొక్క అనుభవంలో ఆయనతో ఉన్నటువంటివి. అదేమిటంటే ఆ రోజు లక్షవారము చనిపోయింది, ఆయన శుక్రవారము. నేను ఇక్కడే ఉన్నాను. కలవరం నుంచి నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తూ ఉండేవాడిను. సాయంకాలం ఇచ్చాపురం బస్సుకు వెళ్తూ ఉండేవాడిని. పార్వతీపురం ఇచ్చాపురం బస్సు 6:30, 6:45కి ఎవ్రీడే నా యొక్క తంతు అది వచ్చిపోతూ ఉండేవాడిని. ఎప్పుడో 1-2 రోజులు మిస్ అయ్యేవాడిని. ఆ రోజు ఆయన కారులోనే వచ్చాను. నేను బొబ్బే జయరాజ్ ఫాదరు ఉదయం వచ్చి అక్కడే ఉన్నాం సాయంకాలం. మరుసటి రోజు సిలువు మార్గం అని బయలుదేరాను. ఆమ్దాల్స్ వెళ్ళగానే ఫోన్ చేసి నా బాగోలేదు వచ్చేమని అన్నాడు. వెంటనే అన్నకు తిప్పుకొని వచ్చాను నేను, జయరాజ్ ఫాదర్. ఈలోగా కృష్ణమోహన్ డాక్టర్కి మన సుజాతకి ఫోన్ చేశాను, వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పి. వాళ్ళు ఆ రోజు వచ్చి కావలసిన ఇంజక్షన్లు వేసి ఆయనకు ఆ యొక్క సపర్యలు చేసి ఉన్నారు. రాత్రి అక్కడే ఉన్నాను. ఆ కాలు నొక్కుంటూ 12 గంటల వరకు నేను, రమేష్ బ్రదరు, తర్వాత పొట్ట గట్టిగా అవుతూ ఉన్నప్పుడు నిమురుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా 1 గంట వరకు దగ్గర ఆయనతో మాట్లాడుకుంటూనే ఉన్నాము ఆ రోజంతా కూడా. మరుసటి రోజు నన్ను పంపించడం ఆయనకి ఇష్టం లేదు, కానీ బాత్రూంలో ఒకటి చెప్పాను, మీ కళ్ళు వాసాయండి, బాగోలేదు, హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు మ్యాన్ అంటూ ఉండేవాడు. అలాగే ఆ చూపు కూడా ఉదయం బ్రేవరీ చదివినప్పుడు కూడా ఆయన సరి కనిపించలేదు. సాయంకాలానికి నేను సిలువు మార్గానికి వెళ్ళాను. ఈ విధంగా ఆయన చనిపోవటం. ఒక గురువుగా ఆయనతో సన్నిహిత సంబంధము, ఒక తండ్రి లాంటి భావన నాకు అందచేసి ఉన్నారు. ఏనాడు కూడా బాహ్యపరమైనటువంటి వస్తువుల మీద కానీ డబ్బు మీద కానీ మక్కువ చూపించలేదు. ఆ విధంగానే పెంచాడు. ఈ యొక్క 28 సంవత్సరములు కూడా ఆయన యొక్క జీవితము ఓ ఆదర్శము నా యొక్క వ్యక్తిగత జీవితానికి. ఆయన నిరంతరం కూడా ఆ ప్రార్థనలో కానివ్వండి, ఇతరుల సేవ యందు కానివ్వండి, భగవంతునినే కేంద్రంగా చేసుకొని ఆయన చేశారే కానీ వేరే విధంగా ఆయన ఎప్పుడూ కూడా చేయలేదు. అందుకనే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వికసిస్తూ ఉంటాము, మనము వాడిపోతూ ఉంటాము. వికసించటము, జీవించి దేవుడిచ్చినంత కాలం వరకు, వాడిపోవటము ఆ సమయము దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు. అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. బిషప్ గారి యొక్క జీవితంలో కూడా అది తథ్యము, అందరికీ కూడా అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటి మహోన్నతుడైనటువంటి వ్యక్తిత్వము, ఒక ఆదర్శాన్ని ముందు వారికి ఆయన అందచేసి ఉన్నారు. ఆయన ప్రార్థన, ఆయన ముఖ్యంగా బ్రేవరీ చదవటం. ఇప్పుడంటే బ్రేవరీ మొబైల్లో వచ్చింది, కానీ అప్పుడు పుస్తకాలే ఉంటూ ఉండేవి. ఆ పుస్తకాలు ఆయన బ్రేవరీ అంతా కూడా చెప్తూ ఉండేవారు.
నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే రోజులో ఒకసారి పూర్తి చేస్తూ ఉండేవాళ్ళు. అంతటి జపమాలంటే తండ్రి గారికి చాలా ఇష్టము. ఆయన పడుకున్నప్పుడు బరువైనటువంటి జపమాలను కాకుండా తాడుతో ఉన్న చిన్న జపమాలను ఆయన గుండె దగ్గర ఉంచుకుంటాడు, తల దగ్గర పెట్టుకుంటాడు. మెలకు వచ్చినప్పుడల్లా కూడా జపమాలను జపిస్తూ ఉన్నారు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే హాస్పిటల్లో లేనప్పుడు మనం సడన్గా లోపలికి వెళ్తే చేతిలో జపమాల ఉంటూ ఉంటుంది. తల్లి దీవెన వారికి ప్రత్యేకంగా ఆదుకొనదని చెప్పగలను. ప్రియా సహోదరులారా, ఆయన ప్రార్థనా మధ్యస్థము కూడా మంచిది. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి నేను యూరప్ వెళ్ళినప్పుడు, చిన్న ఉదాహరణ, ఒక నిమిషంలో, నా డబ్బులేం లేవు చేతిలో కూడా. టికెట్స్ మన మేత్రా సాయం చేసిన వాళ్ళు ఇచ్చి ఉన్నారు. అదే చేతిలో ఉన్నది. $20 ఇచ్చాడు బిషప్ చేతిలో తీసి. మరి ఎక్కడ పెట్టాడో తీసుకొచ్చి ఇచ్చాడు. 20 యూరో. వెళ్ళాను. ఏం సరిపోతాయి మహిళ, తిరగాలుగా అన్ని ప్రాజెక్ట్స్ తీసుకెళ్తున్నాను, అన్ని దేశాలు వెళ్ళమని అన్నాడు. అంతే. దీవించాడు. వెళ్ళాను. ఏ రోజు ₹1 కోసం ఇబ్బంది పడలేదు. ఫస్ట్ ఆమ్స్టర్డమ్ వెళ్ళమన్నాడు, నెదర్లాండ్స్కి. ఇటలీ అయిన తర్వాత అక్కడ ఒక ఫాదర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ప్యారిష్కి తీసుకువెళ్ళాడు. ఈ యొక్క బిషప్స్ హౌస్ కట్టడానికి ఎక్కువ డబ్బు ఇచ్చినాడు. ఫిషరెక్స్ అనేటువంటి ఒక స్త్రీ చనిపోయే స్థితిలో ఉన్నది. ఆవిడ దగ్గరకు తీసుకెళ్ళాడు, మాట్లాడించాడు. ఆయన ట్రాన్స్లేట్ చేశాడు డచ్ లాంగ్వేజ్. తర్వాత ఆయన దగ్గర ఒక 3 రోజుల తర్వాత వచ్చేటప్పుడు €2,700 ఇచ్చాడు. దగ్గర 2.5 లక్షలు నాకు ఇచ్చాడు. జర్మనీ కానీ, లక్సంబర్గ్ కానీ, బెల్జియం కానీ, ఇవన్నీ ఆ యొక్క దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీస్ అన్నీ కూడా తిరిగి పూజలకు, ప్రాజెక్ట్స్కి ఆ దీవెన ఆయన ఇచ్చినటువంటి వెళ్ళవే అన్నాడంటే వెళ్ళాను. దేవుడు దీవించాడు. ఆయన యొక్క బహుశా ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈ యొక్క అనుభూతి అనేది నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మర్చిపోను. ఆయన తిడతారు, గసిరేస్తారు. ఒక్కోసారి చిన్నపిల్లోడిని గసిరేసినట్టు గసిరేసేవాడు. నాకు అప్పటికి 26 సంవత్సరాలు ఆయన దగ్గర ఆఫీసులో పనిచేసిన ఆయన గసిరినప్పుడు మాత్రం చాలా భయం వేస్తూ ఉంటుంది. వెంటనే పనిచేసి ఆ యొక్క అవసరాల కోసము పని చేయటం అనేది నేర్చుకోవాలని ఆయన చెప్తూ ఉండేవాళ్ళనమాట. ఆ గసరటంలో కూడా దేవుని యొక్క దీవెన ఉంటూ ఉందన్నమాట. బహుశా నా వ్యక్తిగత జీవితంలో మా అమ్మ నాన్నతో నేను జీవించింది 7 సంవత్సరాలే. మా మేనత్తో జీవించింది బహుశా 9 సంవత్సరాలు. తర్వాత సెమినరీ మిగతా 28 సంవత్సరాలు ఏలిన వారితోనే ఉన్నాను. ఆయనే ఆదర్శ నాకు, నా జీవితానికి. ఎప్పుడూ కూడా పెద్దల ఎడల గౌరవాన్ని ఏర్పరచుకోమన్నాడు, పెద్దలతో కలిసి ఉండమన్నాడు, పెద్దల మాట ఆలకించమన్నాడు. అదేవిధంగా ఇచ్చిన పనిని ₹100 ₹10 సరే దాంట్లోనే పూర్తి చేయమన్నాడు. ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు లెక్క అడగడు. ఆయన ఏమంటాడు, ఇచ్చిన చిన్న పని చేసావా లేదా, పెద్ద పని చేయాలన్న ఆశ నీకు అవసరం లేదు. ఎందుకంటే నీకున్న దాంట్లోనే పని చేయి మిషన్లో, కానీ ఎక్కువగా శ్రమించిన అవసరం లేదు. లేకపోతే ఎక్కువ ఆశలు పెట్టుకొని మిషన్లో పనిచేయదని చెప్తూ ఉండేవాడు. ఉన్నదానితో ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని, మహిమను ఆ బిషప్ గారు ఏర్పాటు చేసుకున్నారు. అందువల్లనే మేత్రాసనంలో అన్ని విచారణలో కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి విచారణలో ఆయన వేసిన పునాది, ఆయన కట్టడాలు కానవచ్చు, లేకపోతే ఆయన ఏర్పాటు చేసిన విచారణలు కావచ్చు. ఇప్పుడు మనం కొత్తగా విచారణ చేసుకుంటూ గురువులకు, అమ్మగారులకు అన్ని విధాలకు కూడా మన పీఠాధిపతులు రాయరాల విజయ్ కుమార్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక ఆ యొక్క ఆదర్శంలో, ఆయన మధ్యస్థ ప్రార్థనలో మనం కూడా ముందుకు వెళ్తూ ఆ యొక్క దేవుడు వారి ద్వారా మన మేత్రాసనాన్ని కాపాడాలని, మన పీఠాధిపతుల్ని, గురువులందరినీ కూడా ఆనందంతో సంతోషంగా ఉంచాలని ఓ చిన్న ప్రార్థన మరణించినటువంటి మన ఎన్నయ్య పీఠాధిపతులను వేడుకుందాము. దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడుతారు. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం,
నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేలా నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం. తనువు మనసు నీకే సొంతం నిన్ను నేను వేడేదా. ఆత్మదీపం వెలిగే నిరతం పరవశించి పాడేదా. మనసు తోట పూలతోటి నీకు మాలలల్లేదా. నీవు లేక నిమిషమైన బతకలేను నేనేలా. దీనురాలి పేద గుడికి రా రా దేవా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారి నమస్తే మహిమల కొరకును మన యొక్క సత్య సభ యొక్కయు ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా బలి స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ అపారమైన కరుణ కొరకు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. మరణించిన నీ సేవకుడును మా పీఠాధిపతినైన ఇన్నయ్య తండ్రి గారు తన జీవిత కాలములో విశ్వాసుల రక్షణార్థము నీ వైభవమునకి బలిని సమర్పించెను. ఇప్పుడు ఈ బలి అతనికి పాప మన్నింపును నిత్య విశ్రాంతిని దయచేయును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్యమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసన్నా సంగీతముల్ పాడెదము తండ్రి. హోసన్నా సంగీతముల్ పాడెదము తండ్రి. ముల్లో కాలకు పాలగా మేము కొలిచెదము తండ్రి. ముల్లో కాలకు పాలగా మేము కొలిచెదము తండ్రి. హోసన్నా సంగీతముల్ పాడెదము తండ్రి. హోసన్నా సంగీతముల్ పాడెదము తండ్రి. పావన ప్రభువా హోసన్నా, హోసన్నా హోసన్నా హోసన్నా. పాపుల రక్షక హోసన్నా,
హోసన్నా 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 పావన ప్రభువా హోసన్నా పాపుల రక్షక హోసన్నా మా మనసులలో సుధలను నింపిన కరుణామయుడా హోసన్నా మా మనసులలో సుధలను నింపిన కరుణామయుడా హోసన్నా హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి దైవ కుమారా హోసన్నా 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 దావీదు తనయా హోసన్నా 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 దైవ కుమారా హోసన్నా దావీదు తనయా హోసన్నా నింగి నేలను కలిపిన ప్రభువ ప్రేమ సుధామయ హోసన్నా ఆ నింగి నేలను కలిపిన ప్రభువ ప్రేమ సుధామయ హోసన్నా హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి హోసన్నా సంగీతముల్ పాడెదమో తండ్రి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభ జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ ఆయరాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, ఈ పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణ చేయుడు. నీవు ఈ లోకము నుండి పిలుచుకునిన ఘనత వహించినటువంటి అడ్లగడ్ల ఇన్నయ్య తండ్రి గారు అని నీ సేవకులను జ్ఞాపకముంచుకునుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైనటువంటి ఇతడు అతని ఉత్థానమును పాల్గొనుగాక. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతెలియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన నాదుడు సుగిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శౌర్యందు ప్రవేశించునుగాక, కీడులో మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించేడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన జేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇది ప్రవేశించడానికి నేను పాత్రరాలను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మారోగ్యం పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారి మిత్రులేని సకలమైన స్వరూపులాంటి వలన సకల వస్తువులను విధముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేస్తున్న వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మరి పాపం చేయనని నిన్న మనసు చేయుచున్నాను స్వామి. ఆమేన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి. రారండి లోకొనుడి, నిత్య జీవం పొందుడి.
మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని నేనే జీవాహారమని తననే ఇచ్చిన మన ప్రభుని ప్రేమతో భక్తితో స్వీకరించుడి రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం మన్నా భోజనం అర్పించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవములిచ్చును ఆహారం మన్నా భోజనం అర్పించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవములిచ్చును ఆహారం నేనే జీవన పానమని హృదినే తెరచిన మన ప్రభుని నేనే జీవన పానమని తన హృదినే తెరచిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరించరే రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి మధురాతి ఆహారం కడరాత్రి భోజనం మధురాతి ఆహారం కడరాత్రి భోజనం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం యేసు దేహమే ఆ భోజనం యేసు రక్తమే ఆ దివ్య పానం రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి రారండి లోకనుడి నిత్య జీవం పొందుడి మధుర క్రీస్తునందు ప్రియ మిత్రులారా, పరమపదించిన పూజ్య మేత్రాణులు అడిగట్ల ఇన్నయ్య తండ్రి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈనాటి యొక్క పవిత్రమైన పూజా బలిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దేవాదేవుడు ఆయనకు స్వర్గప్రాప్తిని ప్రసాదించి ఈనాడు ఆయన దేవుని సన్నిధానములో సకల దూతల సన్మనసికుల సన్నిధానముతో ఆ ప్రభుని స్తుతించి మహాభాగ్యానికి నోచుకున్నారని మనసారా భావిస్తూ ఉన్నాము. అక్కడి నుండి మనందరిపై ఆ దేవుని యొక్క అనుగ్రహాలు కుమ్మరింపబడేలా మన కొరకు వేడుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాము. మరి పవిత్రమైన ఈ యొక్క పూజా బలిని అర్పించటానికై తానే ముందుకు వచ్చి తన యొక్క మంచి మనసును వ్యక్తము చేసి
ఈ యొక్క పూజాబలిని సమర్పించిన మన పూజ్య మేత్రాణులు గణ శ్రీ శ్రీ రాయిరాల విజయ్ కుమార్ తండ్రి గారికి విచారణకర్తగా మీ అందరి తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. అదే రీతిగా నిన్న చెప్పగానే ఈరోజు ఎంతమంది గురువులు ఇక్కడికి రావటం అన్నది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మరి విచ్చేసిన పూజ్య గురువులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈనాటి పూజాబలిలో పరంపదించిన ఇన్నయ మేత్రానులతో తనకుండే సాంగత్యాన్ని, తాను కనలారా చూచిన విషయాన్ని, అనుభవించిన విషయాన్ని ఎంతో గొప్పగా మనకి వివరించి వాక్యోపదేశం చేసిన పూజ్య గురువులు గురుశ్రీ బాల్ జోసెఫ్ ఫాదర్ గారికి విచారణకర్తగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, థ్యాంక్ యూ. అదే రీతిగా ఈ యొక్క పూజాబలిలో ప్రార్థన సలపటానికి పాల్గొన్న వివిధ మఠాలకు చెందిన మఠకన్యలందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే రీతిగా ఈ యొక్క పూజాబలిలో పాటలు పాడటానికి ఇవి చేసిన అన్నమేరీ, మణి, స్వాతి వీరి ముగ్గురికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని అంతటినీ కూడా లైవ్ టెలికాస్ట్ చేస్తూ మన డయాసిస్ సేవా స్టూడియో డైరెక్టర్ అల్ఫోన్స్ గారికి, వారికి సహకరిస్తున్న సోమేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ పూజాబలిలో పాలు పంచుకోవటానికై విచ్చేసిన మన విచారణకు చెందిన విశ్వాసులు, పెద్దలు, సలహా సంఘ సభ్యులు, అదే రీతిగా పై విచారణ నుండి విచ్చేసిన వారికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పూజ చివరి ప్రార్థన అయిన తర్వాత తండ్రి గారు మరి ఎన్నయ్య గారి యొక్క సమాధి చెంతకు చేరి అక్కడ చిన్న ప్రార్థన చేస్తారు, వాళ్ళు అర్పిస్తారు, దండ వేసి ప్రార్థన చేస్తారు. తర్వాత మనము కూడా మన శ్రద్ధాంజలి ఘటిస్తూ అక్కడ ఉన్న పూలను అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను. తండ్రి గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కానీ ఆధ్యాత్మికంగా మనతో పాటే ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పైనుండి తన యొక్క దీవెనలు మన మీద కుమ్మరిస్తున్నారు, తన యొక్క ప్రార్థనలు చేస్తున్నారు మన మేత్రాసనం కోసం అనేటటువంటి భావన నాకు చాలా నమ్మకం గట్టిగా ఉంది. లేకపోతే ఎన్నో ప్రణాళికలు చేస్తున్నటువంటి మన మేత్రాసనంలో మరి ముఖ్యంగా మరిగిరి ప్రణాళిక చాలా ముందుకు జరుగుతుందంటే దానికి ఇన్నయ్య తండ్రి గారి యొక్క దీవెనలు, ప్రార్థనలే అని నా గట్టి నమ్మకం. మరి అలాగే చేసిన ప్రతి ఒక్క పని కూడా అతను దీవించాలని, మనతో పాటే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. ఈ రోజు నాడు మరి ముఖ్యంగా జీసస్ యూత్ వాళ్ళు 1 month మిషన్ కమిట్మెంట్ తీసుకున్నారు. అంటే పరిశుద్ధ తండ్రి గారు ఈ మధ్య కాలంలో అందరికీ ఆ సినడల్ జర్నీలో ఏమని చెప్తున్నారంటే మిషనరీ సినడల్ జర్నీ అంటున్నారు. అంటే వేద వ్యాపకానికి నిన్న కూడా మనం గమనించినట్లయితే మొన్న అర్ధరాత్రి పూజలో నా ప్రసంగంలో ఆ పవిత్ర మన పునరుత్థానమైనటువంటిది యేసు వారిని నా తండ్రి నన్ను ఎలాగ పంపించాడో నేను కూడా మేము అలాగే పంపిస్తున్నాను అని చెప్పాడు. అంటే అదే శిష్యులను ఎలాగైతే పంపించాడో ఈ రోజు నాడు మరి మన తల్లి అయిన శ్రీ సభ గురువుల్నే మాత్రమే కాదు, యువతి యువకులే కాదు, కుటుంబాలు. ఈరోజు ఒక కుటుంబం వెళ్తుంది శాంతినగర్లో 1 month మిషనరీ సేవ చేయటానికి. వాళ్ళు మరి ముఖ్యంగా మిస్టర్ మంగీష్ జోస్, అను రోజ్, వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు జెస్సే జోస్, మజీష్, జెస్సికా జోస్, జైనా మేరీ, జూడిత్ తెరేజా, జెనీ అన్, ఇంకా చాలామంది కేరళ నుండి ఒక ఫ్యామిలీ ఆ శ్రీకాకుళంలో 1 month మన శాంతినగర్లో మిషనరీ మంత్గా
వాళ్ళు వెళ్తూ ప్రజల కోసమై ప్రార్థన చేస్తూ ప్రజల మధ్య ఆ యొక్క జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నారు. మరి ఈ నెల దేవుడు వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, ఇంకా వారిని చూసి ఎంతోమంది ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడికి వెళ్ళి వారి యొక్క సేవలు అందించాలని కూడా ప్రత్యేక విధంగా కోరుతూ వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దయాపూరితమైన నీ కృపతో నీ సేవకుడును మా పీఠాధిపతి అయిన ఇన్నయ్య తండ్రి గారికి ఆత్మశాంతిని అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. అతడు క్రీస్తును విశ్వసించి క్రీస్తును గురించి ప్రబోధించను కావున ఈ బలి ద్వారా అతడు క్రీస్తుతో శాశ్వతంగా ఐక్యమై ఆనందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఫస్ట్ అక్కడికి వెళ్ళు. గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో గాయాలతో రుధిరధారలతో మాటలతో చల్లని చూపులతో సిలువధారిక కలువరి కుంటలో కలవంచితివిగ తండ్రికిచ్చిన మాటతో సిలువధారిక కలువరి కుంటలో కలవంచితివిగ తండ్రికిచ్చిన మాటతో చిన మాటతో యేసయ్యా యేసయ్యా నీవేగా నా ఆశ్రయం. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీకేన సొంతం నీవేన సర్వం నిదరికే చేరాలి. నీకేన సొంతం నీవేన సర్వం నిదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకాన నేనొక బాటసారి. ఈ జీవితమే ఒక ప్రయాణము, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి.
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినే ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. నీ చెంతకు చేరాలి. నీ చెంతకు చేరాలి. దామ సమర్పణ నాయకురాజ్ఞ నాయకులను సమర్పించున్నాను. నా యొక్క చెప్పులకి రాత్రి నా కండ్లను నా చెవులను నోరును హృదయంపు సమర్పించున్నాను. నన్ను మీరు సంపూర్ణంగా చేసుకుని కాపాడిని ఆదరించండి. జయసింహరాజు చెప్ప నా హృదయంలో నా ఆత్మ జ్యోతిని సమర్పించున్నాను. జయసింహరాజు చెప్పండి. జయసింహరాజు చెప్ప మీ దేశం నల్ల సమాధానంగా ప్రాణించినగా ఆమేన్. స్నేహితుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. సర్వేశ్వరునికి స్తోత్రములు. కన్యమరియమ్మ గారికి వందనములు. మాటతో తండ్రికిచ్చిన మాటతో యేసయ్యా యేసయ్యా నీవేగా నా ఆశ్రయం. వ్యధలలో వ్యధలలో మా రక్షణ దుర్గము. కొరడాలతో క్రూర మృగాలతో